తీర్మానం మీద వారి అభిప్రాయం ఏంటి? దీన్ని ఏకాభిప్రాయంతో ఆమోదిస్తున్నారా లేదా? ఒకటే ఒక్కటి అన్కండిషనల్ ఏకాభిప్రాయం. ఏం మాట్లాడతారో అర్థం అవట్లేదు. నేను మాట్లాడిన భాష ఏంటి, మీరు మాట్లాడుతుంది మీకు వ్యతిరేకంగా అవ్వాలని ఉందటో. నేనేం చెప్పాను? ఇప్పటికైనా 50 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసిన తర్వాత 8 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పటికి పరివర్తన చెంది ఆ శ్రీరామచంద్రుడు వెంకటరామమూర్తి గారు ఆలోచించారు, చాలా సంతోషం అని చెప్పాను. తప్ప కూర్చోండి, తప్ప అధ్యక్షుడు ఏ అధ్యక్షుడు తీసేది. సార్ బొత్స సత్యనారాయణ గారు బీఏసీలో మాట్లాడుతూ ఈ తీర్మానాన్ని మేము వ్యతిరేకిస్తాం అన్నారు. సభలో ప్రవేశపెట్టాము. దీన్ని వ్యతిరేకిస్తారా? ఎందుకంటే నేను అప్పుడే చెప్పాను, మీరు ఇది చెయ్యలేరు, చెయ్యజాలరు, దీన్ని వ్యతిరేకించలేరు. వ్యతిరేకిస్తే మీకు ఎక్కడి నుంచో ఫోన్ కాల్స్ వస్తాయని చెప్పాను. ఈ ఫోన్ కాల్స్ రాకముందే పులివెందుల శాసనసభ్యుడు ఇప్పుడే ట్వీట్ చేశాడు, ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయము, దీన్ని స్వాగతిస్తున్నామని. బొత్స సత్యనారాయణ గారు ఇప్పటికీ బీఎస్సీలో చెప్పిన మాట కట్టుబడి ఉన్నారా? ఇప్పుడు ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారా, వ్యతిరేకిస్తారా చెప్పమని నేను కోరుతున్నాను.